ఇదే మా వంటగది చూసావా? ఆ డబ్బాలో నూనెంది. కొంచెం నూనె వేడి చేసి అత్తయ్య గారికి మాలిష్ చేయాలి. అర్థమైందా? అమ్మాయి గౌరీ, అత్తయ్య గారు నన్ను పిలుస్తున్నారు. ప్రస్తుతానికి నువ్వు ఈ పని చూడు, నేను మాట్లాడొస్తాను. నువ్వు రేపటి నుంచి మా ఇంట్లో పనికి రాకు. ఏటైంది? ఇప్పుడే కదా ఇంట్లో పెద్దోళ్ళు రమ్మని మాట్లాడారు. ఇంతలో నేను చెప్తున్నాను కదా, రేపటి నుంచి నువ్వు పనిలోకి రాకు. అయినా సరే ప్రతి నెల నువ్వు వచ్చి జీతం తీసుకో. డబ్బులకి ఎప్పుడు ఎక్కడికి రావాలో నేను చెప్తాను. కానీ ఒక షరతు, నువ్వు నన్ను ఎలాంటి ప్రశ్నలో వేయొద్దు, సరేనా? సర్లే, నాదేం పోయింది. కానీ నా మాట బాగా గుర్తుంచుకోండి. నాకు జీతం సరిగ్గా 1వ తేదీ అందాలి. చెప్పండి, ఇస్తారుగా? తప్పకుండా. సరే మరి, వస్తాను. అత్తయ్య గారు, మీకు సేవలు చేసి మెప్పించే అవకాశం నాకు ఇవ్వలేదు. ఇలాగైనా సరే నా పనులతో మీ అందరి మనసులో మెప్పించి ఎలా గెలుస్తానో చూడండి. లవ్లీ, గౌరీ అక్కయ్య చెప్పింది కదా అత్తయ్య గారికి మాలిష్ చేయాలని. ముందు ఆయిల్ వేడి చేయాలి. వీళ్ళు ఆయిల్ ఎక్కడ పెట్టారు? గోదాట్లో పడే కొంగు. లవ్లీ, నువ్వు కూడా గోదాట్లో దూకు. నేను అక్కని ఎందుకు అడగలేదు? అలాగే మసాజ్ ఏ ఆయిల్ తో చేయాలి? ఇప్పుడు నేనేం చేయను? ఆయిల్ ఎక్కడుంది? ఇందులో ఏ నూనె వాడతారు? ఇది వాడాలా, ఇది వాడాలా? ఒక పని చేస్తాను, ఈ మూడింటిని వేడి చేస్తాను. వీటిల్లో ఏదో ఒకటి వాడతారు కదా, అదే చేస్తా. అరే లవ్లీ, త్వరగా పని కానివ్వు. గౌరీ అక్కయ్య వస్తుంది. వచ్చిందంటే ఆయిల్ ఇంకా వేడి చేయలేదా అని అడుగుతుంది. అత్తయ్య గారు, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. త్వరగా వచ్చేస్తాను. మీరు మీ మందులు సమయానికి వేసుకోండి. ఏమాత్రం కదలకుండా హాయిగా విశ్రాంతి తీసుకోండి. అలాగేనమ్మా సిమ్రన్. అయినా మన గౌరీ ఇంటి పనుల కోసం ఒక పని మనిషిని పెట్టింది. ఆ అమ్మాయి ఇంతకు ముందు మన పక్కింటి విమల దగ్గర పని చేసిందట. అలాగే శంకరయ్య గారి భార్య దగ్గర కూడా పనిచేసిందట. అయినా కూడా నేనొకటి ఖచ్చితంగా చెప్తాను సిమ్రన్, నువ్వు నీ పద్ధతిలో తనని పరీక్షించి చూడు. అదేంటంటే సిమ్రన్, ఈ రోజుల్లో బయటి వాళ్ళని అస్సలు నమ్మలేం. పరిస్థితులేం బాలేదు కదా, అందుకే. అయినా అత్తయ్య, గౌరీ అక్కయ్య అన్ని విచారించాకే పనులు పెట్టుకుని ఉంటారు. అది నిజమే, కానీ నేను చెప్పేది ఏంటంటే అత్తయ్య గారు, ఇది పోలీస్ ఆఫీసర్స్ ఇల్లు. ఒకవేళ తనకు తెలియకపోతే తెలుసుకుంటుంది. అప్పుడే తప్పు చేయాలన్నా ఇక్కడ 10 సార్లు ఆలోచిస్తుంది, అంతే. అలాగేనమ్మా, నేను వెళ్ళొస్తాను అత్తయ్య గారు.
తెల్లారిపోయింది కానీ బౌల్స్ మొత్తం బొగ్గుల్లో అయిపోయాయి. అక్క చూసిందంటే నా పని అయిపోయినట్టే. ఏం పడేసావా అమ్మాయి? వస్తుంది. కొంగు సర్దుకోవడం మానేసి ముందేం పడేసావు? పళ్ళెమా? అది తీసి పక్కన పెడుతుంటే జారిపోయిందండి. అరే అదేంటి నువ్వు నెయ్యి, వంట నూనె, నువ్వుల నూనె అన్నింటినీ వేడి చేసావా? మాలిష్ కోసం నువ్వుల నూనె మాత్రమే వాడతారని తెలీదా నీకు? అది కూడా 3 చెంచాలు. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అసలు మాలిష్ గురించి తెలుసా? అదేంటంటే అమ్మగారు, నాకు టకటకా పనిచేయడం అలవాటండి. అందుకని నేను నెయ్యి, నూనె అన్ని తీసి వేడి చేశాను. అరే ఇక ఈ నువ్వుల నూనెమో మాలిష్ కండి, ఇక ఈ నెయ్యేమో పప్పులో కండి, ఇంకా మంచు నూనెమో పూరీల కోసం. ఎక్కువ నూనె ఎందుకు తీసానంటే మిగిలిన నూనెతో మీ పిల్లలకు కూడా మాలిష్ చేసేయొచ్చు కదా అని. అర్థమైందా మీకు? సరే సరే, ఇకపై ఏ పని చేయాలన్నా నన్ను అడిగి చెయ్యి. సొంత తెలివితేటలు వాడేందుకు ప్రయత్నించుకో. చూడు, మొదటి రోజే గిన్నె మాడగొట్టేశావు. దీంట్లో నూనెంతా ఇంకిపోయింది. కొంచెం నూనె వేడి చేసి అత్తయ్య గారికి మాలిష్ చేయి. అలాగే చేస్తానులే. పదే పదే చెప్పకండి, ఏం చేయాలో నాకు తెలుసు. జాగ్రత్తగా చెయ్యి. బాలుగోపాల, ఈ రోజు వెంట్రుక వాసులో బయటపడ్డాను. నాకిప్పుడు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఈ ఆడవాళ్ళంతా ఇలా కొంగు కిందకేసుకొని ఎలా తిరుగుతారు? దీనివల్ల ఊపిరి ఆడడం లేదు. అరే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళలేదా? వెళ్తున్నాను కదా అమ్మగారు. సరేలే, త్వరగా వెళ్ళు. అలాగలాగే. అరే చూసుకోవేంటి? అక్కడ స్తంభం ఉంది. నేను నీకు ముందే చెప్పాను కదా, ఆ తల మీద కొంగు తీసి పని చేసుకోమని. ఇలా అయితే పనులు చేస్తావా, నీ కొంగు పట్టుకుని ఆడుకుంటావా చెప్పు? పర్లేదండి, నేను చూసుకుంటానుగా. పక్కా చేసుకుంటానండి. సరే గాని నిన్న నీ పేరేదో చెప్పినట్టు గుర్తు. నా పేరా? నా పేరండి మధు బాల. మధు బాల? ఇది కాదు, ఈ పేరు చెప్పినట్టు లేదే. నీ పేరు విమలత్త ఏదో చెప్పింది. గులాబీ. నీ పేరు గులాబీ కదా, మధుబాలని ఎందుకు చెప్తున్నావు? నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అదేంటంటే నా పేరు గులాబీనే, కానీ అండి మా ఆయన నన్ను ప్రేమతో మధుబాల అని పిలుస్తాడండి. బానే ఉంది కదండి? బానే ఉంది. వెళ్ళు, వెళ్ళి శ్రద్ధగా పనులు చేసుకో. మళ్ళీ ఇంకో స్తంభానికి గుద్దుకోకు. మధు బాల. బామ్మగారు ఉండుంటే ఆవిడనేది అంతా బాగానే ఉంది అని. ఇదేంటి మీనాక్షి, ఇది మున్ని హిందీ నోట్బుక్. అలాంటి బుక్ లో ఈ డ్రాయింగ్ వేసుందేంటి? హిందీ
నేర్పే పద్ధతి ఇదేనా? ఆ? అదండి అత్తగారు, ఇది లవ్లీ నేర్పే పద్ధతి అండి. అంటే అది అత్తగారు, పిల్లలకి చదువు మీద మనసే కుదరట్లేదు. అందర్నీ చదువుకోమని కూర్చోపెడుతుంటే నిద్రపోతున్నారండి. దిక్కులు చూస్తూ చదువంటే ఇష్టం లేనట్టు ఉంటున్నారు. అందుకని అత్తగారు లవ్లీ ఇలా బొమ్మలతో చదివించడం నేర్పించిందండి. తర్వాతే అంటే నేననేది ఆ తర్వాతే పిల్లలు ఇష్టంగా చదవటం మొదలు పెట్టారండి. చూడమ్మా మీనాక్షి, ఇవన్నీ అనవసర పద్ధతులు. ఎలాగైతే నువ్వు ఇంతకు ముందు చదువు నేర్పించేదానువో అలానే ఇప్పుడు కూడా చెప్పు. అసలు నువ్వు ఈ లవ్లీ పద్ధతిలో చదువు చెప్పినట్లయితే పిల్లలంతా కూడా తనలానే తయారవుతారు. అలాగే ఇంకో విషయం, ఈ ఆటలు పాటలు పక్కన పెట్టి ఇక పిల్లలతో కాస్త కఠినంగా ప్రవర్తించు. ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లో పరీక్షలున్నాయి. అర్థమైందా నీకు? అలాగే అత్తగారు, మీరు చెప్పినట్లే చేస్తాను. వెళ్ళు, వాళ్ళకి పాత పద్ధతిలోనే చెప్పు. ఆహా, నువ్వేనా గులాబీ? అరే నేను నిన్ను ఏం అడగాలి? మర్చిపోయానే. మీనాక్షక్కకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి. ముఖ్యంగా పిల్లల పరీక్షలంటే తనకి పరీక్షే. అలా తొంగి చూస్తున్నావెందుకు? నువ్వు నాకు మాలిష్ చేయాలి కదా. ఇలా రా. అరే కింద కూర్చోకు, ఆ స్టూల్ తీసుకో, దాని మీద కూర్చొని నెమ్మదిగా మాలిష్ చేయి. ఏం చేస్తున్నావు నువ్వు? మాలిష్ చేస్తున్నావా లేక చక్కెర గింతలా? సారీ. ఏంటి? అమ్మగారు నన్ను క్షమించండి, పొరపాటు అయిపోయింది. అదంతా సరే గాని నువ్వు ఇంతకు ముందేదో అన్నట్టున్నావు. సారీ. సారీ సారీ అన్నానండి. అంటే నన్ను క్షమించండి అని అర్థమండి. అదేంటంటే నేను గతంలో పనిచేసిన చోట అక్కడ అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడేవాళ్ళండి. వాళ్ళు ఎప్పుడు అంటారు సారీ, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్. ఇప్పుడు సరిగ్గా చేస్తున్నావు. షబ్బాష్. ఏమండి, వాడికి చెప్పండి లోపలికి రావద్దని. అరే ఏమైంది? నువ్వు ఏడుస్తున్నావా? లేదు లేదండి, నా కళ్ళలో ఏదో పడింది. నాకు ఏడవడం రాదండి. ఈ పొలం వసుడికి ప్రాణం లేచేస్తుంది అనుకోండి. నాకు గుర్తొచ్చింది అక్క, ఈ పొలం అంటే కార్తీక్ కూడా బోలెడంత ఇష్టం. అదే నేనేమన్నానంటే పిల్లలందరికి కూడా చాలా ఇష్టం కదా, అంతే.
ఇంట్లో పలావ్ చేస్తున్నట్టున్నారు, మంచి వాసన వస్తుంది. ఆ నా పెద్ద కోడలు చాలా రుచిగా పలావ్ చేస్తుంది. పలావ్ అంటే కార్తీక్ ఎంతో ఇష్టం. ఇంటికెళ్ళేటప్పుడు కార్తీక్ కోసం కొంచెం అడిగి తీసుకువెళ్తాను. పాపం కార్తీక్ ఇంటి భోజనం కోసం తప్పించిపోతున్నాడు. అదేంటంటే మీనా గులాబీ పూరీల కోసం ఎక్కువ నూనె తీసేసింది. అందులో కొంచెం నూనె తీసి పలావ్ చేస్తే బాగుంటుందనిపిస్తోంది. నాకేమనిపిస్తుందంటే ఈ గులాబీ ఉందిగా చాలా చిత్రమైన మనిషిలా ఉంది. పైగా మంచి హుషారుగా కూడా ఉంది. హుషారుగా ఉండటం మంచిదే, కానీ అతి తెలివితేటలు అంత మంచివి కాదు. అక్క, మీరు తన గురించి నాకు ఇంతలా చెప్తుంటే వెంటనే తన్ని కలవాలనుంది. పైగా తన పేరెంత ఇంట్రెస్టింగ్ గా ఉంది, గులాబీ. చూసి తీరాల్సిందే. చూడ్డానికి అసలు తన మొహం మీద కొంగు తీస్తేనే కదా. అవునా? ఒకవేళ తను చాలా బ్యూటిఫుల్ గా ఉందేమో. లేదు, ఐ మీన్ నేను విన్నాను కొంతమంది జనాలు అనుకుంటారంట ఎక్కువ అందంగా ఉండడం కూడా ఇబ్బంది అని. ఏంటిది ఈ ఇబ్బందా? అది దిష్టి తగులుతుందని. ఆహా, యా. అమ్మగారు, పెద్దలంటుంటారు నువ్వుల నూనెతో బోల్డ్ అన్ని లాభాలున్నాయని. నువ్వుల నూనె రుద్దితే నరాలలో వేడి పుడుతుంది, అలాగే వాపు కూడా తగ్గిపోతుంది. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? ఈ పక్కనే. అంటే నా ఉద్దేశం ఎంతో దూరం లేదని. అది సరే కాని మీ ఆయన ఏం పని చేస్తాడు? కూలి పని, ఇంటి పని, తాపి పని, ఇల్లు కట్టిస్తాడు. ఇల్లు. అలాగా? నువ్వు మీ ఆయన్ని అడగలేకపోయావా నువ్వు ఆ కొంగు తీసే అనుమతిని ఇవ్వమని? కుదరదండి. మా అత్తయ్య గారు ఇంకా మా ఆయన చాలా నిక్కచ్చు మనుషులండి.